దేవుని నామమున స్తోత్రములని ఈనాటి ధ్యానాంశము భూమధ్యపురమున జరిగిన మహా అద్భుతము. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు చిన్ని పశువుల పాకలోకి వచ్చాడు. అదే బాలయేసు రాజోదయము. రోత రోత చేసే రంకెలు వేసే పశువులన్నీ ప్రక్కకు జరిగి దేవదేవుడే దిగి వచ్చాడని మర్యాదగా అయిపోయాయి. మురిగిపోయిన మిగిలిపోయిన పదార్థములను పోసే కుడితి తొట్టి చక్కని ఊయలగా మారిపోయింది. మరి దేవదేవుడు పుడమిపై యేసు రాజోదయం అంటే ఏమనుకుంటున్నారు? ఆయనే ఉదయించిన తర్వాత పశువుల పాక స్థాయి పెరిగిపోయింది. కుడితి తొట్టె పొత్తి గుడ్డలతో చుట్టబడిన యేసుక్రీస్తు పరుండుట వలన అందముగా మారిపోయినది. పశువుల తొట్టెలో పరిండిన బాలయేసు చిరునవ్వులతో పశువుల పాకలో వెలుగులు విరజిమ్ముచున్నాయి. పశువుల తొట్టి స్థాయి పెరిగింది. విశ్వమునకు శుభోదయము ఆరంభమైంది. మహా మేధావులైన జ్ఞానులు చక్రవర్తుల యొద్దకు వచ్చి అంటున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? రాజు ఎక్కడ? ఇదేమన్నా ప్రశ్న? జ్ఞానము కలిగిన జ్ఞానుల ప్రశ్న. అమాయకము కదూ అని మేధావులు ప్రశ్నిస్తుంటే అపోస్తులు గర్దిస్తున్నారు. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 26వ వచనంలో ఇది ఏదో మూల జరిగినది కాదు గదా, ప్రపంచపు నట్ట నడుమున జరిగిన అద్భుతమైన కార్యం. భూమధ్యపురమున జరిగినది, భూమి నట్ట నడుమున జరిగినది. ఈ యొక్క అద్భుతం ఆనంద దేశములో జరిగినది, ప్రాకారములు లేని పురములో జరిగినది. మమకారముతో చెప్పే విషయం ఏమిటంటే, ఏ మూలనో ఈ అద్భుతము జరగకుండా సెంటర్లో ఉన్నాడు అందరివాడు కాబట్టి ఏ ప్రక్కనో వస్తే అందరికీ అందుబాటులో ఉండుటకు ఆ ప్రక్కన అవుతుందని సెంటర్లో కొలువైనవాడు బాలయేసు. ఆల్ఫామేగాగా మధ్యలోని ఉన్నవాడు. పల్లెటూర్లలో పెద్ద పెద్దలందరూ చేరి అరుగుల మీద కూర్చొని క్రీస్తు జనన సౌరంభమును సందడిగా ముచ్చటిస్తున్న వేళలో పిండి వంటలు తింటూ మజ్జిగలో త్రాగుతూ జీతగాడు అక్కడ కూర్చున్న వేళ ప్రపంచ పటమును చూపించి వారితో, అయ్యగారు, యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడో చూపించండి అన్నాడట. పెద్ద ఆయన కర్ర పట్టుకొని, నీకు తెలవలేకపోయింది అని ఈ పాయింట్ చూపించి ఇదిగో ఈ ప్లేస్లో చెప్పాడట. అసలు చదువులేని ఆ పామరుడు ఆ పనివాడు చూసి, అయ్యా, మంచి నడిబొడ్డున పుట్టాడే అన్నాడట. ఈ రాజోదయపు వెలుగులు పామర్లను వెలిగించుచున్నది, విద్యా విహీనులకు జ్ఞానోదయం కలిగించుచున్నది, అక్షర మెరుగని వారికి రక్షణ వెలుగుగా ఉన్నది కదూ. 39 పుస్తకముల నిరంతర నిరాటకంగా ప్రవచన వాక్యములు ఎరిగియు వినియు చదివియు ప్రకటించియు ఉన్నటువంటి ఆనాటి యూదా సమాజము రాజుని ఆహ్వానించుటకు వచ్చే వరకు వారు సిద్ధముగా లేకపోయేది. ఆనాటి చారిత్రాత్మకమైన ఘటమునకు విషాదకరమైన సంఘటన అది. అయినను యేసు రాజు అరుదించాడు. ఎవరు ఆపగలరు ఆయనను? ఎవరు అడ్డుకొనగలరు ఆయనను? ఆ హేరోదు ఆపగలడా? సౌకర్యములు లేవని కారణము ఆపుతుందా? యేసు వచ్చు కాలము ఆగుతుందా? ఆకాశ మహాకాశముల పట్టజాలని దేవుడాయన ఒక దీన భక్తుని హృదయంలో నివసించగలిగినంత, ఇమిడిపోగలిగినంత తగ్గింపు కలిగిన మహాదేవుడు కదా. ఇదే కదా రాజోదయము.